వెంకాయమ్మ అదే వెంకాయమ్మ వంకాయ కూర తీస్తాను. సో నాకు గారు మీకే క్వశ్చన్ స్ట్రైట్ గా, అండ్ మీరు చాలా ఇయర్స్ ఆఫ్ జర్నీ చెప్తున్నారు, ఇప్పుడు చాలా మూవీస్ చేశారు, చాలా మంది హీరోస్ తోటి అందరితో కలిసి కూడా మీరు యాక్ట్ చేశారు, ఒక్కొక్క టైంలో వాళ్ళని డామినేట్ చేసి చేసిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, అండ్ ఇప్పుడు 2.0 వేసుకున్నారు కదా, సో ఇప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళతో చేస్తారా చేయరా ఏంటి? 100% చేస్తాను, 100% చేస్తాను. ఇట్స్ మోర్ అబౌట్ నేను అంటే పర్సనల్గా నేను రియలైజ్ ఏంటంటే ఇప్పుడు అన్నట్టుగా కొన్ని అంటే ఇప్పుడున్న సినిమాలు ఇప్పుడున్న ట్రెండ్ వేరే. అంటే డెఫినెట్లీ ఒక క్యారెక్టర్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఇంపాక్ట్ఫుల్గా ఉందా లేదా అనేది చూస్తున్నారు. ఇప్పుడు అందరు సినిమాలు అందరూ యాక్ట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు లేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే దిస్ వాజ్ లాంగ్ బ్యాక్, రైట్? దిస్ వాజ్ అబౌట్ 15 years ago. ఇప్పుడు నువ్వేంటి నువ్వు సెకండ్ హీరోగా చేస్తున్నావు అంటే ఇంక నువ్వు లీడ్ హీరోగా చేయలేవు, నువ్వు టీవీలోకి వెళ్ళావంటే ఇంక నువ్వు సినిమాలో చేయలేవు, నువ్వు సపోర్టింగ్ క్యారెక్టర్ చేసావంటే ఇంక నువ్వు అయిపోయావు, మటాష్ అయిపోయావు అని చెప్పాను అప్పుడు. బట్ నాకెక్కడో ఎందుకురా క్యారెక్టర్ బాగుంటే సినిమా చూస్తారు కదా అని నాకు అప్పుడే అనిపించింది. సో డెఫినెట్గా ఇప్పుడు కూడా అనిపిస్తుంది. కాకపోతే కొన్ని మధ్యలో కొన్ని బిస్కెట్లు తగిలి అదేంటంటే నా వర్క్ నేను మర్చిపోవడం వల్ల, లేదంటే అరే సర్వైవల్ గురించి చేయాలేమో రా బాబు అని నాకు కొన్ని పులిహోర సినిమాలు చేశాను మధ్యలో. బట్ ఇప్పుడు ఆ తప్పు జరగదు, ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు అంటే నేను అనుకోను, నన్ను నేను అడగ నీకేం కావాలి బాబాయ్ అని. ఇప్పుడు ఫస్ట్ అడుగుతున్నాను కాబట్టి డెఫినెట్లీ విల్ బి ఎ బెటర్ ఫిల్మ్. స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ యువర్ స్టార్టింగ్ ఫిల్మ్ టు నౌ, వాట్ యువర్ లవ్ టువర్డ్స్ సినిమా పెరుగుతూ వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ బిలీవ్ నా ఇంట్యూషన్కి నేను చిన్నప్పుడే స్టిక్ అయి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో 18, 19 అప్పుడు నా సెకండ్ ఫిలిం, థర్డ్ ఫిలిం, ఫోర్త్ ఫిలిం అప్పుడే నేను కథ విన్నప్పుడు ఇది బాగాలేదు, ఇదేం కథ అసలు అని నాకు తెలిసినా అరే నీకేం తెలుసు, అవతల ఎవరో తెలుసా, నీకు చెప్పేది అసలు నువ్వెవరు, యూ అని నాకు నేను చెప్పుకొని నో అని చెప్పాలనుకున్నా చెప్పలేక, లేదా నాకు తెలియదేమో అని అనుకో నన్ను నేను నా ఇంట్యూషన్ అంటే ఫస్ట్ వినంగానే ఇది బిస్కెట్ కదా ఇది తెలిసినా అరే నీకు అంత ఏజ్ లేదు, నీకు అంత సీన్ లేదు, నువ్వు చెప్పొద్దు, అది సైలెంట్గా చేసేయాలని చాలా చేశాను. ఐ విష్ ఐ న్యూ దట్ ఎర్లియర్, బట్ ఇట్స్ ఓకే, ఇప్పుడు తెలిసింది కదా గతం కదా. సో ఈవెంట్కే తీయని వేడుక చేసుకోవడానికి చాక్లెట్ కరెక్ట్. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు వేరేదేమైనా వేడుక 100% డౌటే లేదు దాంట్లో.